మరో బ్రేకింగ్ అంతం తెలంగాణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కీలక సమావేశమయ్యారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ అధ్యక్షతన జూమ్ మీటింగ్ జరిగింది. డీసీసీ అధ్యక్షులు నియోజకవర్గ పరిశీలకులతో చర్చలు జరుపుతున్నారు. డీసీసీ కమిటీల నియామకం, జాతీయ ఉపాధి హామీ చట్టం రద్దుపై జరుగుతున్న పోరాటం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు కీలక సమావేశమయ్యారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ అధ్యక్షతన జూమ్ మీటింగ్ జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లలో అందిస్తారు. స్వామి, మొత్తానికైతే తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వర్తించింది, అలాగే జూమ్ కాల్ అటెండ్ అయినట్లుగా తెలుస్తోంది. అంటే ఏం జరిగింది, ఏంటి అసలు? సోని, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఈ రోజు పార్టీ నేతలతో కూడా జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులతో అంతా కూడా పాల్గొన్నారు. ఇందులో పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా వైపు జూమ్ మీటింగ్ హాజరయ్యారు. ప్రధానంగా ఒకవైపు మున్సిపల్ ఎలక్షన్స్ తో పాటు డీసీసీ అధ్యక్షులతో నియోజకవర్గ పరిశీలకులందరూ కూడా దీనికి సంబంధించినటువంటి విషయంలో హాజరయ్యారు. వీళ్ళందరూ కూడా జాతీయ ఉపాధి హామీ చట్టానికి సంబంధించి మన్రేగా పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసి విజీ రామ్జీ పేరును పెట్టడం, అదేవిధంగా డీసీసీ కమిటీల నియామకానికి సంబంధించినటువంటి విషయంలో ఎలా ముందుకెళ్లాలని సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ ఈ మీటింగ్ లో జూమ్ మీటింగ్ ద్వారా నాయకులతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు కర్ణాటకతో సహా అనేక రాష్ట్రాల్లో ఈ విజీ రామ్జీ పేరుతోటి చేస్తున్నటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ చట్టంలో గాంధీ పేరును తొలగించడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కర్ణాటకలో నియోజకవర్గం వారిగా పాదయాత్రలు చేస్తున్నారు. తెలంగాణలో కూడా దీని మీద ఉద్యమం చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, దీనికి సంబంధించింది ఎలా ముందుకెళ్లాలనే సంబంధించి కూడా పార్టీ నేతలతో ఆమె ఈ సమీక్షలో మాట్లాడినట్టు తెలుస్తుంది. మరోవైపు డీసీసీ కమిటీల కూర్పుకు సంబంధించి ఇప్పటికే డీసీసీ అధ్యక్షుల్ని వైపు ఎంపిక చేశారు. కొద్దిమంది ఇప్పటికి ఇంకా ఛార్జ్ తీసుకోలేదు. చాలా చోట్ల కూడా కొన్ని జిల్లాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి విషయంలో ఈ డీసీసీ కమిటీల ఎంపికకు సంబంధించి ఎలాంటి ఒక వ్యూహంతో ముందుకెళ్లాలనే అంశం సంబంధించి కూడా వారితో ఈ సమావేశంలో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.